చంద్రంపేట ఎక్స్ రోడ్ నుంచి సిరిసిల్ల మొదటి బైపాస్ వరకు మంజూరైన 80 ఫీట్ల రోడ్డును వెంటనే ప్రారంభించాలని ఏఐఎఫ్టీయూ న్యూ నాయకులు డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లు, కొందరు ఫ్లాట్ల యజమానుల ప్రభావంతో రోడ్డు పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. సర్వే నంబర్ 71లో మున్సిపాలిటీ కేటాయించిన స్థలాన్ని కొందరు అక్రమంగా విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అలాగే సర్వే నంబర్ 70లో రోడ్డు మార్గంలో నిర్మాణాలు జరిగినప్పటికీ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రోడ్లు, లేఅవుట్ల ఆక్రమణలపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే ప్రజల తరపున కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్లయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. చంద్రంపేట ఎక్స్ రోడ్ నుంచి మరి మొదటి బైపాస్ను కలిపే ఈ 80 ఫీట్ల రోడ్డును 80 ఫీట్ల రోడ్డును అన్యక్రాంతం చేయడానికి ఇక్కడున్న ప్లాట్ల యజమానులు ప్రయత్నిస్తున్నారని చెప్పి మేము గతంలో కూడా కమిషనర్ గారికి తెలపడం జరిగింది. మరి ఇప్పుడు ఏదైతే ఈ 80 ఫీట్ల రోడ్డుకు స్వయంగా ఇందిరమ్మ ఇళ్ళనే పిల్లర్లు వేసి కట్టడం జరుగుతుంది. దీనిపై మున్సిపల్ అధికారులకు కళ్ళు కనబడతలేవా? ఏదైనా మున్సిపల్ అధికారులు ముడుపులు తీసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా అని చెప్పి మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఏదైతే గతంలో ఈ రోడ్డు విస్తరణ కోసం సెంట్రల్ లైట్ సిస్టింగ్తో సహా 1,80,00,000 రూపాయలు మంజూరైన మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా ఇటు రోడ్డును ప్రారంభించకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఏదైతే కోనరావుపేట నుంచి కానీ ఈ 60 ఫీట్ల రోడ్డు శ్రీనగర్ కాలనీ వాసులు కానీ బైపాస్ రోడ్డు కలెక్టరేట్ దగ్గరికి పోవడానికి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోవడానికి ఈ రోడ్డు అనువుగా ఉంటుంది. ఏదైతే సర్వే నెంబర్ 71లో ఉన్న మున్సిపాలిటీ భూమిని కూడా అన్యక్రాంతం చేసి కొందరు వ్యక్తులు అమ్ముకున్నారు అన్న వార్తలు వస్తున్నా మున్సిపల్ అధికారుల నుంచి చెల్లడం లేదు. ఏదైతే 70 సర్వే నెంబర్ చేపూరి బుచ్చయ్య గారు ఎప్పుడు ఎక్కడున్నా అదే రోడ్లకు అడ్డంగానే ఉంటాడు. అక్కడ ఏదైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితేంది, ఇప్పుడున్న ఈ బైపాస్ రోడ్ అయితేంది, ఆయననే అడ్డంకిగా ఉంటాడు. రోడ్లను కబ్జా చేసుడు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆయన రోడ్ల మీదనే కన్నేసి ఆయనతో పాటు ఇంకా బీఆర్ఎస్ నాయకులు అనేక మంది రోడ్లను కబ్జా చేస్తున్న మున్సిపల్ అధికారులు ఫిర్యాదులు చేసిన నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుర్రు. మున్సిపల్ అధికారులకు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి క్షేత్రస్థాయిలో ఎక్కడైతే బీఆర్ఎస్ నాయకులు అడ్డంకిగా కబ్జాల పర్వం కొనసాగిస్తున్నారో మీరు పరిశీలించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడినట్టయితే మీ మీద కోర్టుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.